హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన సినిమాలంటేనే తెలుగు సినీ పరిశ్రమకు అతిపెద్ద పండగ లాంటిది. ఆ సమయంలో చాలా సాధారణమైన సినిమాను విడుదల చేసినా సరే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది. అయితే కలెక్షన్లు అలా వస్తాయి మరి. ఆ టైంలోనే పిల్లలకు సంక్రాంతి సెలవులు రావటం, పెద్దవాళ్లకు 4 రోజులు సెలవులు రావటం వంటివి కలిసొస్తాయి. అయితే మొన్న సంక్రాంతికి వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య, డాకు మహారాజ్ సినిమాలు ఘన విజయం అందుకోవటానికి కారణం కూడా పండగ సెలవులే. వెంకీ కూడా మళ్ళీ సంక్రాంతికి కలుద్దామని వెంకటేష్ ముందుగానే చెప్పారు. అయితే ఇంతవరకు సినిమా ఏదీ ప్రారంభం కాలేదు. కథలు వింటున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేసే అవకాశం ఉందని, అయితే యువ దర్శకులు చెబుతున్న కథలను కూడా వింటున్నానని చెప్పుకొచ్చారు. అయితే బోయపాటి శ్రీను అఖండ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాను విజయదశమికి విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే గ్రాఫిక్స్ వరకు విఎఫ్ఎక్స్ పనులన్నీ పెండింగ్లో ఉండటంతో దీన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నారట. అలాగే చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నారు. అనిల్ సినిమాను 4 నెలల్లోనే తీయగలడు. అయితే ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. అయితే వెంకటేష్ సినిమా ప్రారంభం అయితే అది కూడా సంక్రాంతికే విడుదల కావడం అనేది ఖాయం. అయితే ఈ 3 సినిమాలు కాకుండా ప్రశాంత్ నీల్ తీయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రం కూడా జనవరి 9వ తేదీన విడుదల కాబోతుంది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాగా 2,000 కోట్లు కలెక్షన్లు రాబట్టాలనేదే టార్గెట్. దీంతో 2026 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ పోటీ పడబోతున్నారనేది ఖాయమైంది. అయితే ఇంతమంది స్టార్ హీరోలు ఒకేసారి వస్తే థియేటర్లు దొరకడం చాలా కష్టమవుతుంది. థియేటర్ నిర్వాహకులకు ఇది చాలా తలనొప్పిగా మారుతుంది. ఎవరు తమ సినిమాలను విడుదల చేస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారనేది కొంతకాలం తర్వాత స్పష్టత వస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.